వచ్చి తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మీరు వస్తారు మీ పిల్లల్ని జాయిన్ చేద్దామని ఎల్కేజీకి 20,000 పెడతారు, ఫస్ట్ క్లాస్కి 30,000 పెడతారు. అప్పుడు ఇదే స్కూల్లో మీరు 1,000 కట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కోసం మాత్రం మీరు ప్రైవేట్ స్కూల్స్కి పంపించకూడదు. ఇక్కడ మేము చెప్తున్నాము, ఇంగ్లీష్ మీద స్పెషల్ అసెంబ్లీ నుంచే ఫోకస్ పెడుతున్నాము. ఈవినింగ్ కూడా నేను 1 అవర్ డైలీ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 3వ తరగతి పిల్లల్ని కూడా 4:30 దాకా కూర్చోబెట్టి డైలీ ఇంగ్లీష్ చెప్తున్నాను, వాళ్ళకి నోట్స్ పెట్టి. కాబట్టి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పదలుచుకున్నాను, ఎప్పుడు మా స్కూల్ పిల్లలు ఎక్కడో చేస్తారు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం 5 పిల్లలు పంపించారు హై స్కూల్లో చేరారు. 5 ఎవరు? అమరు, అంకిత, వెస్లీ, ఇంకా 2 చేరారు, మేఘన. అక్కడ స్కూల్లో టీచర్స్ నాకు 1 మంత్ బ్యాక్ ఒక ఫంక్షన్లో కనిపించారు. అసలు ఎంత బాగా పొగడుతున్నారంటే మన పిల్లల్ని. వాళ్ళు క్రమశిక్షణలో కానివ్వండి, ఎగ్జామ్స్ పెడితే అందరూ ఏ గ్రేడ్లో ఉన్నారు, అందరూ ఏ గ్రేడ్లో ఉన్నారంట. 5 పిల్లలు ఏ గ్రేడ్లో ఉన్నారంట మన పిల్లలు. కాబట్టి అన్నారం నుంచి వచ్చిన పిల్లలు ఇంకొకటి ప్రోగ్రామ్స్లో కూడా ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారంట, చక్కగా చెప్తున్నారంట, డిసిప్లిన్గా ఉంటారు, అసలు బడే కొట్టరు, చాలా బాగా చదువుతున్నారు. కాబట్టి అసలు వాళ్ళు మా టీచర్స్ని ఎంత పొగడుతున్నారంటే ఇంకా లైఫ్లో మాకు దానికంటే ఎక్కువ ఏమి దొరికినా కూడా మేము దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేము అన్నట్టు. నాకు కావాల్సింది చాలా హ్యాపీగా అనిపించింది. ఇదివరకు వేరే స్కూల్స్ నుంచి వస్తారంట పిల్లలు, కానీ కనీసం బేసిక్స్ కూడా ఉండవండి. మీ స్కూల్ పిల్లలు అంటే ఎప్పుడు వెళ్ళారు, అన్నారం నుంచి ఎవరో ఒకరిద్దరు వెళ్తారు. ఈ సంవత్సరమే వెళ్ళారు, 5 పిల్లలు వెళ్ళారు. 5 కూడా బ్రహ్మాండంగా చదువుతారంట. కాబట్టి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. మన పిల్లలందరూ మంచిగా చదువుకునే పిల్లలు, పద్ధతిగా ఉంటారు. మీరు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచించవద్దు. 5th క్లాస్ దాకా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది, స్టాఫ్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చదివించుకోండి. 5th క్లాస్ తర్వాతే బయటికి తీసుకెళ్ళండి. ఓకే.